ఇవన్నీ మామూలుగా షో కోసం అనుకుంటారు, కాదు. ఈ బార్డర్లో ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ఆకు, ఈ ఆకును కూడా నేను 4 రూపాయలకు అమ్ముతా. ఎట్లా అంటే ఏంటి ఆకు? ఈ ఫ్లవర్ అరేంజ్మెంట్ ఉంటుంది కదా, ఇలాంటి బొకేట్ పెట్టేది దీని స్పాంజ్లో పెట్టడం, దాని మీద 4 ఫ్లవర్లు పెడితే అందంగా వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఈవెన్ లీవ్స్ తోటే ఒక 2-3 ఫ్యామిలీస్ బతకచ్చు. ఇవన్నీ కూడా షో కోసం కాదు, మా దగ్గర ఏది షో కోసం ఉండవు. మధ్యలో మీరు జింకలు పెట్టారు ఇక్కడ. అంబియన్స్ అయితే కంప్లీట్ గా. మా గురించి 9th క్లాస్ బయాలజీలో ఒక లెసన్ ఉంది. స్టూడెంట్స్ అనేక మంది, ఇరు రాష్ట్రాల్లో దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు నా గురించి చదువుతారు ప్రతి సంవత్సరం. ఇక్కడికి అనేక వేల మంది కూడా వస్తుంటారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తుంటాం. వాళ్ళు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అలాంటి ఉంటాయి. ఇది కూడా, ఈ లీఫ్ కూడా 2 రూపీస్ పోతుంది. ఇది కూడా ఇదే విధంగా. ఇప్పుడు చూడండి, ఇవి ఒక 1 ఫీట్ లెంగ్త్ పెడతాం, ఇవి ఒక 1 ఫీట్. అంటే అంతమందం ఫ్లవర్స్ తగ్గినట్టే కదా. సో ఒక 500 రూపాయలు ఒక బంచ్ అవుతుంది. అలా ఇవి కూడా ఒక్కొక్క బంచ్ పెట్టి 500 రూపాయలు వాటికి అవుతుంది. మేము తక్కువ, మా దగ్గర వాళ్ళు హోల్సేల్గా కొనుక్కొని రిటైల్గా పెడుతూ ఉంటారు. ఇది సొండకాయ అంటాం తమిళ్లో. సొండకాయ ఇట్ ఈజ్ వెజిటబుల్. మేము కేజీ వెజిటబుల్ని 150 రూపీస్కి అమ్ముతాం ఇక్కడ. మన కరోనా వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరు 200 సి విటమిన్ ట్యాబ్లెట్స్ తిన్నాం. అవును, ఇమ్యూనిటీ బూస్టప్ కోసం. 100 సి విటమిన్ ట్యాబ్లెట్ ఈక్వల్ టు 1 డే కర్రీ. మా ఫామ్కి ఎవరైనా విజిటర్స్ వస్తే మేము ఫుడ్ కూడా పెడతాము. ఎలాంటంటే రేర్ ఫుడ్ పెడుతూ ఉంటాం, రేర్ వెరైటీ. నల్లేరు పచ్చడి, సొండకాయ కర్రీ, ఇలాంటివి. ఇవన్నీ సొండకాయ. దీన్ని ఇది పికిల్ చేసుకోవచ్చు. ఇంకా దీని గ్రోత్ ఏమన్నా ఉంది. ఇది ఫైనల్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి దీన్ని కర్రీను చేస్తాం. సో మనం ఉప్పు మిరకాయలు వేయించి పెట్టుకుంటే కూడా ఇది కూడా ఇన్కమ్ జనరేట్ చేస్తుంటాం. ఇది చూడండి, హెల్కోనియా గోల్డ్ స్టార్ అంటాం. ఇవన్నీ కూడా ఫ్లవర్స్. మాకు ఇన్కమ్ మీరు అడిగారు కదా, డైలీ ఇన్కమ్ అని. ఈ విధంగా ఇప్పుడు అకేషన్స్ ఎవరైనా అడిగారు అనుకో, ఒక ఫ్లవర్ 10 రూపీస్ 15 రూపీస్ పోతుంది, అలా అమ్ముతాం. ఇది మొత్తం ఏంటంటే ఇంతకుముందు బంతి వేసి ఉన్నాం, ఆ ఎల్లో బంతి మొత్తం అయిపోయింది, బంతి అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రాప్ కావాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేసామంటే యాస్టర్స్, వీటిలో దాదాపు ఒక 5 to 6 కలర్స్ వస్తాయి ఫ్లవర్స్. ఇవి మార్కెట్కి అమ్ముతాం. సో ఇక్కడ ఏదైనా అకేషన్ ఉంటే అమ్ముతాం. ఇవన్నీ కూడా ఇక మా దగ్గర ఏది వేస్ట్గా అనేది కాదు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా రేటే మాకు. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా అమ్ముతాం. చాలా యూనిక్ ఉన్నాయి బేసిక్లీ ఈ ఫ్లవర్స్. ఇది మీరు అనుకుంటారు ఇక్కడ ఏదో మనం పార్క్ వచ్చినట్టుగా అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదించుకొని వచ్చే మొక్కే మా దగ్గర ఉంటుంది. ఏది వేస్ట్గా ఉండే మొక్క ఏదో ఉండదు. కాకపోతే దాన్ని కొంచెం ఎక్కడెక్కడ ఏ మొక్కను పెడితే అందంగా కనిపిస్తుందో అక్కడ పెట్టడమే నా ధర్మం, అంతేగాని నేను చేసింది అయితే ఏం లేదు. మరి దీని గురించి చెప్పండి. అసలు ఇది ఎక్కడ నేను చూడలేదు. ఈజీగా తీసేస్తారా? అంతే, దాన్ని కట్ చేసే విధానం అంతా. ఇది ఇంత హెల్దీగా ఎక్కడ మార్కెట్లో దొరకదు. ఇది ఎక్కడ మార్కెట్లో దొరకని ఫ్లవర్ అంతా. ఒక లీఫ్ నేను 40 రూపీస్కి అమ్ముతా. ఒక లీఫ్ 40 రూపీస్. ఇది ఎందుకంటే ఈ ఆకుని మీకు ఏ షేప్ కావాలి ట్రిమ్గా ఇలా కట్ చేస్తాం. ఇది బ్యాక్గ్రౌండ్ ఒక లీఫ్ పెడతాం. దీని పక్కన ఒక 3 ఫ్లవర్స్ పెడతాం. 350 రూపాయలకి అమ్ముతారు మీరు. ఓకే, బొకేస్. ఇది లేదు, జస్ట్ మనం స్క్రాచ్ నుంచి ప్రతి ఒక్కటి చూస్తున్నాం ఇక్కడ. ఇవి ఎక్కడ ప్రాపర్లీ అంటే ఇదనే కాదు, ప్రతి ఒక్క ట్రీ ప్లాంట్ ఏదైతే మా దగ్గర ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదించుకొచ్చేదే కానీ ఎక్కడ ఏది షోపు డబ్బు కోసం పెట్టింది అయితే మాత్రం ఉండదు. సో అందరూ ఫైనల్ ప్రోడక్ట్ చూస్తారు కానీ స్క్రాచ్ నుంచి అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది మాకు. చూసారా, దీన్ని ఇలా పెట్టామనుకో ఆర్ట్ ఇన్ షేప్లో వస్తుంది. దీన్ని కట్ చేసి దీని వెనక కూడా బ్యాక్గ్రౌండ్. దీని క్రియేటివిటీకి ఈ మొక్కని ఎలా అయినా ఉంచుకోవచ్చు. దీని వేసి ఇలా పిన్ వేసామనుకో ఇలా వస్తుంది. దీని బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్ పెడితే అదొక అందంగా ఉంటుంది. లేదు మండపాలలో కూడా అన్నిటిలో కూడా ఏదైనా అకేషన్స్ అప్పుడు కూడా ఇది వస్తుంది. దీని ఫ్లవర్ మాత్రం ఫ్లవర్ వచ్చినప్పుడు ఫ్లవర్ కూడా వస్తుంది. ఆ ఫ్లవర్ ఇప్పుడు మీరు వెహికల్ ఎక్కడ పెట్టారు, ఒక పర్లాంగ్ దూరం ఉంది, అంత దూరం స్మెల్ వస్తుంది. మంచి బ్యూటిఫుల్ స్మెల్. అందుకోసం ఇక్కడ యోగా సెంటర్ ఉంది కాబట్టి ఇవి పెట్టాం. ఇవి అందరి దగ్గర కూడా దొరకవు, మార్కెట్లో కూడా ఎక్కడ నర్సరీలు దొరకవు ఇవి. సో ఒక్కొక్క మొక్క వయసు వచ్చి 30 to 35 years ఉంటుంది. 35 years? ఇంత చిన్నగా ఉంది, హైట్ పెరగదేమో దీనికి. ఓకే, ఇప్పుడు ఎవరైనా బాగా డబ్బులు ఉండే వాళ్ళు అడిగితే ఒక వాళ్ళు ఇష్టపడి 5 లక్షలు 6 లక్షలు
కొనుక్కోండి. ఓకే, బిజినెస్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది యాక్చువల్లీ, అంతే కదండి. ఇవి చాలా బాగున్నాయండి, పొట్టి పొట్టిగా, హైట్ పెరగదు కానీ లీవ్స్ అన్నీ ఒకేసారి వస్తాయి, మంచిగా వస్తాయి. అండ్ దానికి ఫ్లవర్ కూడా వస్తుంది. అసలు ఈ యూనిక్ ప్లాంట్స్ అన్ని కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, ఇది చెప్పట్లే నాకు. ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంట. ఫ్లవర్ ఎలా వస్తుంటే బర్డ్ లాగా వస్తుంటుంది, ఇది చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ప్లాంట్స్. ఇదంతా అంజూరం, అంజూరం ఉంటుంది కదా, ఫ్రూట్స్, పిగ్, ఇవన్నీ కూడా బర్డ్ ఆఫ్ ప్యారడైజ్. సో ఇక్కడంతా కొంచెం జొన్న వేసాం, మళ్ళీ పుట్టి వేసి కదా, తిండికి కూడా కావాలి కదా, ఇది జొన్న వేసాం. ఓకే, జొన్న అటు పక్క కూడా కొర్రలు కొంత వేసాం. మిల్లెట్స్ కావాలి కదా, మిల్లెట్స్ అక్కడ వేసాం. మంకీస్ ఉంటే మా దగ్గర కొండముచ్చులు, అన్నీ ఉంటాయి. ఇది ఆగ్రో ఫారెస్ట్ లాగా ఉంటుంది ఇక్కడ. సో అన్ని సాయంకాలం వస్తే ఇక్కడ ఉంటాయి, మళ్ళీ ఉదయం వేసి వాటి డ్యూటీ పోతుంటాయి.